అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ వరదలతో పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా సమాచార వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. అలాగే ఆకస్మిక వరదలతో ఇప్పటి వరకు సుమారు 24 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో టెక్సాస్లోని చాలా కౌంటీలో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కేవలం 46 నిమిషాల్లో నది 26 అడుగుల మేర కూడా ప్రవహించిందని, ఇది విధ్వంసకరమైనటువంటి వరదని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ తెలిపారు. ఈ వరదలతో రాష్ట్రంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టెక్సాస్ వరదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కెర్విల్లే పట్టణ శివారులో ఉన్నటువంటి క్యాంప్కు 750 మంది అమ్మాయిలు హాజరవ్వగా గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహించడంతో అనేక మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక వరదల్లో కొట్టుకుపోతూ సాయం కోసం పిల్లలు అరుస్తున్నా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒక రిక్రియేషన్ పార్క్ను కూడా వరద నీరు ముంచెత్తిందని, అక్కడ ఉన్నటువంటి పిల్లలు వరద నీటిలో చిక్కుకుపోయి కొట్టుకుపోయారని మరో ప్రత్యక్ష సాక్షి బోల్డన్ తెలిపారు. గల్లంతైనటువంటి 25 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఆకస్మిక వరదలతో చాలా విధ్వంసం జరిగిందని, చెట్లపైన చిక్కుపోయిన వారిని హెలికాప్టర్లలో వచ్చినటువంటి సహాయక సిబ్బంది రక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.